మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మా ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా మా ప్రీ స్కూల్ పిల్లలకు కృత్యం, అందులో పొడుగు, పొట్టి, బరువు, తేలిక, తర్వాత వచ్చి కొలతలు, సేపుతో కొలతలు కొలవడం, అలాగే వీటి గురించి కూడా ఈరోజు మా ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా మా ప్రీ స్కూల్ పిల్లలకు చూపించబోతున్నాను. హాయ్ చిల్డ్రన్స్. పిల్లలు, ఈరోజు మనం ఇక్కడ ఏమేమి వస్తువులు పెట్టాము అనేది ఎవరైనా చెప్పండి. ఇదేమిది? 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 రింగు. వెరీ గుడ్. ఇదేమివి? ఇవి ఏమివి? వెరీ గుడ్. ఇవి వాటర్ బాటిల్. వెరీ గుడ్. ఇవి దక్కినన్నా ఏమిది? ఏమిది? వెరీ గుడ్. ఇదేం బంగారు? స్కేలు. ఇదేమిది? టేపు. అంటే ఇది ఎక్కడ ఉంటుంది? టేపు ఎక్కువగా టైలర్ దగ్గర ఉండాలన్నమాట. జాకెట్లు కట్ చేసుకోవడానికి, జాకెట్ ఎంత పొడుగు పెట్టాలి, ప్యాంట్ ఎంత పొడుగు పెట్టాలి, షర్ట్లు ఎంత పొడుగు పెట్టాలి, పలుపులు వేసుకోవడానికి ఈ యొక్క టేపు అవసరం అన్నమాట. ఇవేమివి? ఇదేమిది? ఏమిది? కుర్జీ. ఇది కూడా కుర్జీ. ఓకేనా? ఈరోజు మనం అందరూ కూడా మీకు పిల్లలు చెప్పేవన్నీ నిశ్శబ్దంగా విని నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఫస్ట్ పొడుగు, పొట్టి. విజ్ఞాన్, పొడుగు, పొట్టి అంటే ఏమి? ఏది పొడుగ్గా ఉంది కట్టిలో, ఏది పొట్టిగా ఉంది? ఏది పెద్దది? ఏది పెద్దది? ఏది చిన్న కట్టి? ఏది చిన్న కట్టి? వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇది వెరీ గుడ్. సరే, కూర్చో. ఇప్పుడు పవన్ ఇందులో ఇది కొంచెం పొడుగు దానికంటే కొంచెం చిన్నగా ఉందా లేదా? ఇది పొడుగ్గా ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ మీకు రెండు, ఒకటేమి పొడుగు, పొట్టు. తెలుసుకున్నారా లేదా? చూడాలి. అలాగే ఇప్పుడు చిన్న, పెద్ద అంటే ఏమి? ఇప్పుడు ఏది చిన్నది, ఏది పెద్దరాయి? ఏది పెద్దరాయి, ఏది చిన్నరాయి? ఇది పెద్దరాయా? వెరీ గుడ్. వెరీ గుడ్. సరే సరే, ఇది నేనే చెప్తాను. సరే, ఇది పెద్ద రాయి అన్నమాట. ఇది చిన్న రాయి అన్నమాట. ఇది చూడండి, ఎక్కువ బరువు ఉంటుంది. ఇది ఎత్తేదానికి నా వల్ల కావడం లేదు. ఇది తేలిగ్గా ఉంటుంది, ఏమంత పెద్ద బరువు లేదు. ఇది ఎక్కువ బరువు ఉండేది ఇదే అన్నమాట. ఓకేనా పిల్లలు? ఇప్పుడు పిల్లలు ఇక్కడ పెద్ద, చిన్న, ఇక్కడ చూడండి. ఇది ఏ పెద్దది? వెరీ గుడ్. వెరీ గుడ్. అట్లే కూర్చోవాలమ్మా. చూడండి, నేను చెప్పేది. పవన్ అక్కడ పెట్టాను. ఇది వచ్చి పెద్ద బొమ్మ కాదా? పెద్దదా కాదా? ఇది చిన్నది అన్నమాట. ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదేమిది? ఈ బాల్లో ఇది చిన్నది, ఇది పెద్దది. ఇది అంత బరువుగా ఉండవు. చూడ, తేలిగ్గా ఉంటాయి. ఇట్లా ఈజీగా ఇట్లా వేయచ్చు. అదే ఇప్పుడు మనం ఈ రాయి ఇట్లా వేస్తామా, ఇది ఎక్కువ బరువుగా ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఇదేం అంత బరువు ఉండదు, తేలిగ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది చూడండి. అలాగే ఇక్కడ వాటర్ బాటిల్, ఏది పెద్ద, ఏది చిన్న? చిన్న బాటిల్, ఇది పెద్ద బాటిల్. ఇది చిన్న, నీళ్ళు తక్కువ పడతాయి. దీంట్లో ఎక్కువ నీళ్ళు పడతాయి అనమాట. ఇది ఎక్కువ పొడుగ్గా కూడా ఉంది దీనికంటే. దీంట్లో తక్కువ నీళ్ళు పడతాయి, దీంట్లో ఎక్కువ నీళ్ళు పడతాయి. కాబట్టి ఇక్కడ ఈ బాటల్లో కూడా చిన్న పెద్ద ఉందా లేదా? అలాగే
రెడ్ ఇది. తర్వాత ఇది వచ్చి పసుపు కలర్ ఎల్లో. ఇది చిన్న పువ్వు చూడండి, దీనికి ఇది ఇంత పెద్దగా ఉంది. ఇది ఏది చిన్నది? ఇదే కదా చిన్నది, ఇది కదా పెద్దగా ఉంది పువ్వు. ఇక్కడ చూడండి తేడా చూడండి, ఏది చిన్నది? వెరీ గుడ్. ఏది పెద్దది? వెరీ గుడ్. ఈ రంగు ఏది? ఏ రంగు ఇది? ఓకేనా? ఇప్పుడు పిల్లలు పలక చూడండి, ఈ పలక ఉంది. ఏది? ఇది పెద్ద పలక, ఇది చిన్న పలక. ఇది పెద్దది చూడండి. ఇక్కడ తేడా చూడండి, బాగా కూర్చోబోతారు విజ్ఞాన్. తేడాలు చూడండి, కనిపిస్తున్నాయి మీకు తేడాలు? ఇప్పుడు నా చేతిలో ఉండే వాచ్ చిన్నదా పెద్దదా చెప్పాలి. అందులో చిన్నదా పెద్దదా? చిన్నది. వెరీ గుడ్, చిన్నది కదా. అక్కడ వాచ్ చూడండి పైన గోడకి, అది పెద్దదా చిన్నదా? పెద్ద వాచ్ చిన్న వాచా? వెరీ గుడ్, పెద్ద వాచ్ అన్నమాట. అందులో ముళ్ళులు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. అక్షరాలు 1 నుంచి 12 వరకు చూడండి, అంకెలు ఉన్నాయా లేదా? అందులో ముళ్ళు ఉన్నాయా లేదా? మనము టైం కనుక్కోవడానికి. ఇది చిన్న వాచ్, దీంట్లో చిన్న ముళ్ళు ఉంటాయి, చిన్నవి. ఓకేనా? అలాగే పిల్లలు ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇదేమిది? ఏమిది? ఏమిది? ఇప్పుడు చూడండి, ఈ టేపులో దీంట్లో మనకి సెంటీమీటర్లు ఉంటాయన్నమాట. ఎవరైనా ఎత్తు ఎంత ఉన్నావు అని కనుక్కోవడానికి మనం ఈ టేపుతో కొలుస్తామన్నమాట. ఒకసారి లే బాబు, లే. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన లిషాంత్ ఇక్కడి నుంచి నేరుగా పెట్టుకో. ఇట్లా చూడండి, మనము టేప్ పెట్టుకొని కూడా కొలసచ్చు అనమాట. ఇట్లా కూడా ఇట్లా పెట్టచ్చు. చూడండి, ఇక్కడ కింద వరకు ఎన్ని ఉన్నాడు అబ్బాయి? ఎన్ని ఉన్నాడు నాన్న? ఈ అబ్బాయి వచ్చి 90 సెంటీమీటర్లు ఉన్నాడు. ఎంత ఉన్నాడు చెప్పాలా? 90 అవద్దు, నేను వస్తాను. ఇది ఎంత ఉంది? ఈ అబ్బాయి 90 సెంటీమీటర్లు ఉన్నాడు. అలాగే మనము టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నువ్వు వెళ్తావు, పవన్ వెళ్ళినాడనుకో, మీ అమ్మ మీ నాన్న నీకు సంక్రాంతికి డ్రెస్సులు రెడీమేడ్ తీయకుండా నీకు ప్యాంటు షర్ట్ తీసుకొని వెళ్తారు, కుట్టకుండా ఉండేది. అక్కడ తీసుకొని వెళ్తే ఆడ నేను నిలబెట్టేసి చూడండి, టైలర్ కొలతలేస్తాడు. ఇట్లా చూడండి, అబ్బా ఎంత పొడుగు షర్ట్కి ఎంత ఉండాలమ్మా, ఎంత ఉండాలి రెట్లు చెప్పమ్మా అంటారు టైలర్. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన కొంచెం చిన్నగా పెట్టండి సార్ రెట్లు అని అన్నప్పుడు ఇంత ఆగి తీసుకుంటారు టేప్తో. ఇప్పుడు ఈ పక్క వెనకాల ఇది ఎంత వెడల్పు ఉండాలా చూడండి, ఇది కొలతలేసి తీసుకుంటారు అనమాట. ఇప్పుడు షర్టు ఎంత పొడుగు ఉండాలి అనేది పిల్లలు ఇక్కడ చూస్తున్నారా? ఓకే. ఇక్కడ నుంచి ఎంత పొడుగు ఉండాలమ్మా, పవన్కి ఎంత ఉండాలా అంటామన్నమాట. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన సార్ కొంచెం పొడుగు పెట్టండి సార్, మరి పొట్టిగా అవుతుంది మా పిల్లలకి బాగుండదు అని చెప్తారు. ఓకేనా? ఇప్పుడు చుట్టుకొలత ఎంత ఉండాలా? కడుపు టైట్గా కుట్టేస్తారు అనుకో, మనం వేసుకుంటూ మేడం నాకు టైట్గా ఉంది మేడం, నా ప్యాంట్ సబ్బు నాకు ఇబ్బందిగా ఉంది మేడం అంటాం. అప్పుడు టైలర్ కరెక్ట్గా కడుపుని ఇట్లా కొలతేసుకుంటాడు అనమాట. ఇట్లా కొలతేసుకుని అమ్మా ఇంత ఉన్నాయా, లూజ్ ఇంత పెడదామా అమ్మా లూజు అంటారు. సరే సార్ అవునా అంత పెట్టిన లూజ్ ఉంటావు. ఒకవేళ టైట్గా ఇట్లా పెట్టేసినాడు అనుకో, ఇట్లా టైట్గా పెట్టి కుట్టేసినాడు అనుకో, ఇప్పుడు నేను టైట్గా ఉందా లూజ్గా ఉందా కడుపు? టైట్ అయిపోయింది, అన్నం తింటాను నా వల్ల కాదు మేడం, ఈ షర్ట్ తీసేది కాదు మేడం అంటారు. అప్పుడు మనం లూజ్గా పెట్టుకోవాలా టైట్గా పెట్టుకోవాలా? లూజ్గా పెట్టుకోవాలి, అవునా కాదా? ఇప్పుడు ప్యాంట్కి కొలతేసుకోవాలంటే అబ్బాయికి ఇక్కడ నుంచి నడుమేడుంది, పొట్టాడుంది అబ్బాయికి ఎడుంది కదా, ఇక్కడ నుంచి చూడండి ఈ నుంచి ఇట్లా పెడతారు అనమాట. ప్యాంట్ ఎంత ఉండాలి, ఎంత అమ్మ సాల అంటారు. ఒకవేళ పొట్టిగా కుట్టేసినారు ఇటుకి మోకాల కిందకి, ఇప్పుడు నేను మోకాల కిందకి ఉంది కదా అబ్బాయికి, పొట్టేది పొడుగ్గా ఉందా పొట్టిగా ఉంది. కాబట్టి మనం టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని సెంటీమీటర్లు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి అనేది మనము ఈ టేప్ ద్వారా కొలిచేసుకుంటాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టాం మనం, ఏమిది? ఎత్తు కొలిసే మీటర్. ఏం మీటర్ ఇది చెప్పాలి? ఏం మీటర్ ఇది? స్టేడియం మీటర్ అంటారు. ఏమంటారు? ఇందులో మీరు ఇప్పుడు ఈ అమ్మాయి ఉంటుంది అనుకో, ఎవరు రామా ఇప్పుడు ఈ అమ్మాయి నిలబడుకున్నాను, ఈ అమ్మాయిని మనం ఎంత పొడుగుంది
రెండు కాళ్ళు చోటు పెట్టుకో. జసిక ఈ అమ్మాయి పేరు. ఈ అమ్మాయిని మనం కొలతేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, చూడండి పిల్లలు, చూడండి ఇక్కడ ఈ అమ్మాయి ఎంత ఎత్తుంది అని మనం తెలుసుకుంటాం అనమాట. ఇప్పుడు ఎంత ఉంది ఈ అమ్మాయి ఎత్తు? ఓ కరెక్ట్గా 88 ఉంది నాన్న. ఎంత ఉంది? 88 సెంటీమీటర్లు ఉంది హైట్ ఈ అమ్మాయి. మనము పొట్టిగా ఉందా పొడుగ్గా ఉందని తెలుసుకోవడానికి, తెలుసుకునేదానికి ఇది కొలతలు అవసరమా లేదా ఎంత ఉందని? అవునా కాదా? వెరీ గుడ్. ఇప్పుడు నేను చూడండి, నేను చాలా పొడుగ్గా ఉన్నానా పొట్టిగా ఉన్నానా మీ అందరికంటే? చూడండి, పొడుగ్గా ఉన్నానా పొట్టిగా ఉన్నానా చెప్పాలా? నేను మీ అందరికంటే పొట్టా పొడుగా, పెద్దగా ఉన్నానా చిన్నగా ఉన్నానా, సన్నగా ఉన్నానా లావుగా ఉన్నాను? నేను లావుగా ఉన్నానా? చాలా లావా? సరే కూర్చోబడి. నేను కూర్చో. తర్వాత పిల్లలు, ఇప్పుడు ఈ తినే ప్లేట్లు ఉన్నాయి కదా, ఇవి ఏది చిన్న ఏది పెద్ద? చిన్న ప్లేట్, ఇది పెద్ద ప్లేట్. ఓకేనా? వెడల్పుగా ఏది వెడల్పుగా ఎక్కువ ఉంది? ఇదన్నమాట. ఇది కొంచెం చిన్నగా ఉంది. విజ్ఞాన్ చూస్తున్నావా? అలాగే పిల్లలు చూడండి, ఒక నిమిషం చూడండి. ఇప్పుడు దీన్ని ఏమంటాము? అడుగు. మామూలుగా కొలతల్లో చూడండి పిల్లలు, అడుగుని మనం ఇట్లేస్తాం. చూడండి ఎంత ఇది? అడుగు. కొలతలు వేస్తారు కదా భూములు, ఆ కొలతలు వేసినప్పుడు అడుగు ఎంత అంటే ఇట్లేస్తారు. చూడండి, ఇది అడుగు అన్నమాట. ఎంత ఇది? అడుగు అంటారు. దీన్ని ఏమంటారు? మనము కొలతలు వేయాలంటే భూముల దగ్గర ఇది ఇట్లా పొడుగు 10 అడుగులు ఉంటుందిలే, ఇట్లా వెడల్పు ఒక 50 అడుగులు ఉంటుందిలే అంటాం. ఇప్పుడు మనము టేబుల్ ఎంత ఉంది అని కొలతలు వేసుకోవాలంటే, ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, ఇది ఉందా లేదా పిల్లలు? మరి దీన్ని ఏమంటారు? దీన్ని టేబుల్ కదా. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ ఎంత పొడుగుందో చూద్దామా? ఇటు పక్క చూస్తా ఉండండి, ఎంత వెడల్పుంది ఈ టేబుల్? 24 ఉంది. ఇప్పుడు ఏడవ టేబుల్ ఉంది, ఇది ఎంత ఉంది? ఇది 30 ఉంది. ఎంత ఉంది? ఇప్పుడు ఈ చైర్ చిన్నదే పెద్దదా? ఇది చిన్నదే పెద్దదా? బాగుందా విజ్ఞాన్? ఎంత ఉంది? వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ మీకు పిల్లలు చిన్న పెద్ద పొడుగు పొట్టి లావు సన్నము అలాగే కొలతలు ఇప్పుడు నేను చూపించాను కదా, చూపించడా లేదా? ఇప్పుడు డక్కిల్లో కూడా ఇది చూడండి, ఇది ఎట్లా సాగు శబ్దము. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎట్లా వస్తుందో. తేడాలు ఉన్నాయా లేదా? దాంట్లో ఎందుకు తేడాలు ఉన్నాయి? దీంట్లో ఎక్కువగా ఇవి ఉన్నాయన్నమాట, ఇవి ఎక్కువ ఉన్నాయి. దీంట్లో అంతా ఊడిపోయి ఎక్కడ లేవు, ఏ చోట ఉంది. అందువల్ల ఇప్పుడు పెద్దగా సౌండ్ తేడా కనిపిస్తా ఉందా? ఇప్పుడు ఇది చూడండి ఎట్లుంది తేడా, ఏది బాగా వినిపిస్తా ఉంది? వెరీ గుడ్. ఇది కొత్తది, ఇది పాతది. ఇది కొత్తది, ఇది పాతది. ఇది కొత్తది కాబట్టి బాగా దీనికి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది పాతది కాబట్టి ఇది ఏం పెద్దగా సౌండ్ రాదు. ఇక్కడ కొత్త పాత అనేది కూడా మీరు తెలుసుకున్నారా లేదా? పిల్లలు? వెరీ గుడ్. ఈరోజు మీరందరూ కూడా పిల్లలు పొడుగు పొట్టి కొలతలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారా లేదా? పిల్లలు నేర్చుకున్నారా లేదా? కాబట్టి ఎవరైనా రేపు మన స్కూల్కి వచ్చినప్పుడు సార్లు లీలాశి రా అని చెప్పి పిలిచినప్పుడు, లీలాశి ఇందులో చిన్నదేంటి వాటర్ బాటిల్, పెద్దదేంటి చెప్పున్నాను, ఏది చిన్నది ఏది పెద్ద ఫాస్ట్గా చూపించాలి. వెరీ గుడ్. విజ్ఞానం ఏది చిన్నది ఏది పెద్ద చూపించు. వెరీ గుడ్. ఏది చిన్నది ఏది పెద్దది? లీలాశి ఏది చిన్నది, నిశాంత్ ఏది చిన్నది ఏది పెద్దది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏది చిన్నది ఏది పెద్దది? ఇది చిన్నది, ఇది పెద్దది. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చెప్పగాను ఏది చిన్నది ఏది పెద్దది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ వికాసు ఏది చిన్న గ్లాసు ఏది పెద్ద గ్లాసు? ఏది చిన్న గ్లాస్ ఏది పెద్ద గ్లాస్ చూపించి ఫాస్ట్గా ఎత్తాలి. చిన్న గ్లాస్ అనేది పైకి
ఏది చిన్న పువ్వు? ఏది నాన్న? ఆడున్నా చిన్న పువ్వు చూపించు. పసుపు కలర్ పువ్వు చూపించు చిన్నది. ఎత్తు, మా చేతికి ఎత్తున్నానా? ఎత్తాలి తొందరగా. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు యోగేశ్వరి ఏది చిన్నది? చూపించు. ఏది ఇంకోటేదా ఇందులో? ఇది ఏది చిన్నది? ఏది పెద్దది? ఏది చిన్నది? ఏది పెద్ద? ఫాస్ట్గా చూపించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు పిల్లలు ఈ అబ్బాయి అసలు ఏది పొడుగు ఏది పొట్టి కట్లో ఏది పొట్టు నుకున్నాడు? ఏది పొట్టు పొడుగు? ఏది పొడుగు? ఎత్తు పైకి చూపించు. అది పొడుగు కట్టా. చిన్నది ఏది? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో పెద్దది ఏది చిన్నది చూపించమా? అసలు చూపించు. చూపించాలి. వెరీ గుడ్. ఇప్పుడు పవను నువ్వు ఇందులో పెద్ద బొమ్మ నాకు చూపించు, చిన్న బొమ్మ చూపించు. ఏది పెద్ద బొమ్మ? పైకి చూపించు. వెరీ గుడ్. చిన్నదేది? వెరీ వెరీ గుడ్.